స్వామి అలా నటన చేసి భూమి మీదకి ఒరిగారు. ఇంతలో పూర్వం బ్రహ్మదేవుడికి తనకు జరిగినటువంటి ఆ ప్రసంగం గట్టిగా వచ్చి, పూర్వం బ్రహ్మదేవుడు తన పేరు మీదుగా ఒక అస్త్రం కనుక వచ్చినట్లయితే గౌరవ భావంగా సూత్రంగా కట్టుబడ్డట్టుగానైనా నడవదేవయ్యా అని చెప్పి ఆ ఉభయుల మధ్య జరిగిన ప్రసంగం గుర్తుకు వచ్చి, ఇది మన మంచిగా వచ్చింది. ఇప్పుడు మనమంతా కూడా రాక్షస సేనను చాలా వరకు పట్టున పెట్టుకున్నాం కదా, కడుపు మందినటువంటి రాక్షస వీరులు మనల్ని కాళ్ళు చేతులు బట్టి ఇరుక్కుపోకుండా ఉంటారా, పులుగు కుటుంబలు పడవేయకుండా ఉంటారా ప్రభువుల దగ్గర? ఆ ప్రభువుల దగ్గరికి మనం తీసుకుపోయిన తర్వాత ఈ విధంగా మనకు 10 తలకాయలు వాడిని స్వయంగా చూసి ఆ తర్వాత ముచ్చటించి ఆ తర్వాత తిరిగి వెళ్ళటమే ఉచితమైందా అనిపిస్తున్నది ఆయనకు. ఇది మన మంచిగా వచ్చింది అన్నారు. కట్టుబడ్డట్టుగా నటన చేసి ఆ విధంగా ఉన్నారు స్వామి. ఓం శ్రీం ఆయన ఎంత అనుకున్నారో అంతే జరుగుతుంది. ఇంకో విధంగా వెళ్ళడానికి రామమంగళాశాసనం ఒప్పుదు. ఆయన ఏం తెచ్చారు, ఇది మన మంచిగా వచ్చింది, కొడుకుటానికి వెళ్ళారు. వాళ్ళు పాడుతూ బిగించి పట్టకుండా ఉంటారా అనుకున్నారు. ఆమె రామమంత్రం చేసుకుంటూ ఆ మహాభావుడు ఆ బ్రహ్మ విద్యను కూడా అట్లా కట్టుబట్టట్టుగా నేల మీద ఒరిగాడు. దొరికాడు ఈవిడని చెప్పి చాలని చెప్పి వాళ్ళకి ఇక శ్రమ లేకుండా ఆ చేతులు కాళ్ళు రెండు అట్లా పడేశాడు తెలిసాను బాబు. ఓం పట్టుకుంటా ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఇక తంతా
తందాం మేడం తందాం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. వాడు కాళ్ళతో వెళ్ళినా చేతులతో పొడిచినప్పుడు కూడా ఇవేం పట్టించుకోలేదు. ఆయన ధ్యేయం ఏమిటి? రామకార్య దురంధరుడు ఆయన. కాబట్టి దశకంఠులతో స్వయంగా ముట్టడించాలి అనేటువంటిది, దశకంఠులతో స్వయంగా ముట్టడించాలి అనేది ఆయన ధ్యేయం. ఆ పట్టిన పట్టు నెరవేర్చుకుంటానికి కాళ్ళతో తన్నండి, చేతులతో గుద్దండి, ఒళ్ళు బాగులు పెట్టి పొడవడు, ఏం లెక్క చేసే సమస్య లేదు. ఇదంతా అసలు మాకు పట్టనే పట్టదు. అది ఆత్మయోగ తత్పరాయ నమో ఆంజనేయ సర్వశాస్త్ర పండితాయ నమో ఆంజనేయ. పట్టిన పట్టు మేము నెరవేర్చుకుంది ఎంత, దానికోసం ఏమైనా ఎంత బాధైనా పడతామంటే. అట్లాగే ఏమీ ఎరగినట్టుగా ఉన్నాడు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈడ్చుకుపోతున్నాడు. దారి పొడుగునా కూడా ఆ భీకరాకారుని చూసి వాళ్ళ కాళ్ళతో బిగించారు కదండి. కొంచెం సేపటికి బుద్ధి వచ్చింది వాడికి. అరే ఇక ఈ కోతిని పట్టుకుంటే ఎవడతరం కాదు. ఏదైనా కట్టు కనుక వేరే కట్టినట్లయితే బ్రహ్మాస్త్రం కూడా చెట్టు క్షీణించిపోతుంది. తెలియకుండా కోపతాపాల్లో ఉండి చేయకూడదు చేశాడు. వెంటనే ఆ శక్తి క్షీణించిపోయింది. దానితో ఇంద్రజిత్తు కూడా ఇక ఈ వానరాన్ని పట్టుకుంటాం ఎవరి తరమ పాల్గొని చెప్పి పట్టుకుంటూ చెట్టుకుంటూ రావణాసుడు పొరుగు కూడా తీసుకుపోతున్నారు. మార్గ మధ్యంలో అందరూ కూడా లావు కేకలు పెడుతున్నారు. కొంతమంది ఏమో ఆడి ముక్కలుగా నడిచి ప్రాణులు గద్దలగేయండి వాళ్ళందరినీ కూడా పట్టునెట్టుకున్నాడు. అంటూ కొంతమంది గావు కేకలు పెడుతున్నారు. వాళ్ళు ఏం పట్టిందో నా లంకా సామ్రాజ్యంలో అడుగు పెట్టగలిగిన శక్తి పరమేశ్వర స్వామి శక్తి. అశోకవనం బది ప్రాణమని తెలిసి రావణ ఎంతకాలం ఈ ప్రియురాండ్రతో ఇంద్రియ చపల ధోరణితో నన్ను ఆరాధిస్తావు రాపిత అంటూ తనను చేరుకుంటానికి నాకు మార్గం సుగమం కాలేదని నా ఉపాస్య దేవత అయిన ఆ పరమేశ్వరుడే హిమేష్ భగవాన్ నంది ప్రమదగణాలలో నన్ను చెప్పించిన నందీశ్వరుడా లేక ఈ వనరాకుడిని దాచి వచ్చిన ఇతడు సామాన్యుడు కాదు. ఎర్రనైన గంధాన్ని రాసుకొని కొలువు తీరి ఉన్నాడు రావణ బ్రహ్మ. ఇరువంకల కూడా వింజామరవులు వేసుకుంటూ రత్నాలు పడబడిన స్వర్ణ సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై ఉన్నాడు దశకంఠుడు. ఎదుర్కొన్న సూర్య భగవాన్తో సమానమైన తేజస్వి అయిన శ్రీరామదూతను ఆంజనేయ ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఇరువంకల
మంత్రుల చేత పరివేక్షింపబడి కొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటంలో తీసుకుపోయి ఈడ్చుకు తీసుకుపోయి అట్టి పెట్టాడు స్వామి. ఓ అది సామాన్యుడు త్రైలోక్యవసు గోప్తారం రావణంగా ఇక్కడ ముఖవర్చస్సు చూస్తుంటే యావత్ జీవితం కూడా తపశక్తికి ధారపోసినట్లు కనిపిస్తూ ఉన్నది. జానకి రాములను వేరు చేశారు, మహాపరాధానికి ఒడికట్టి ఉంటారా? తపఫలమంతా కూడా లంకలో వేదాంగాలు పోషింపబడుతూ ఉన్నాయి. ముఖవర్చస్సు చూస్తే తపశక్తి ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఏమో కాస్త కనుగొన కనుక ముడివేస్తే సమస్త లోకాలను ఇట్టే ఏమైనా చేయగలిగిన దక్షత ఇతడిలో ఉన్నది. ఇటువంటి వాడు సీతారాములను వేరు చేసిన అపరాధానికి ఒడికట్టాడా లేక ఇతడి మీద గిట్టనటువంటి వాళ్ళు ఈ ప్రచారం ఏమైనా సాగించారా? ఏది ఏమైనా మనం స్వయంగా ముచ్చటించి అనుభవించవలసిన విషయం తప్ప మరొక విధంగా సకల దేవతా స్వరూపుడైన శ్రీరామ భగవాను కనుకొని వచ్చాము కదా. ఏ తల్లి కన్న బిడ్డను కూడా మనం అనవసరంగా ఏం అంటాను తొందరపాటు నిర్ణయం మనం చేయకూడదు అని చెప్పి, ఓహో చాలా గొప్ప తేజస్వి ఇతడు అని చెప్పి ఆ కొలువు కూటంలో ప్రవేశించినప్పటి నుంచి కూడా దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఆ కొలువు కూటంలో ఆయనకి ఎప్పుడూ రామప్రభు నామస్మరణే. ఓం శ్రీ రామ అహో రూపం, అహో శౌర్యం, అహో ధైర్యం, అహో స్థితి, అహో రాక్షసరాజ. ఈ దక్షత సర్వసమర్థ సామ్రాట్టుగానే కనిపిస్తూ ఉన్నాడు. కానీ సీతామాతను అపహరణ చేసి ఉంటాడా? ఇంత తెలిసిన వాడు ఏమో తెలివైన మూర్ఖులు ఎందరూ లేరు భూమండలంలో. ఆ జాతికి సంబంధించిన వాడుగా ఈ ముఖవర్చస్సు చూస్తుంటే యావత్ జీవితం తపశక్తి ధారవలసిన వాడిలాగా కనిపిస్తూ ఉన్నది అన్న. ఈతని ఆకృతి, ఈతని తేజం, ఈతని పౌరుషం, ఈతని దేవం, ఈతని ఆకృతి అనుపమానములు ఘనమెత్తోటము, అనుపమానములు వక్తాధర్మము తత్వయుతనిలో లక్షణములు వల్లలు ఈదడు పురుషుడైన తల్లక్షణములు వల్లలు ఈదడు పురుషుడైన ఎందలోకమంతయు ఏ కారణము చేయగల దక్షుండని మధ్యతల జన్మాను ఆకర్ణ్యుడు శ్రీ హనుమంతుని అనుపమానముడు అద్భుత సుందర అద్భుత సుందర. స్వామి ఊహ చేస్తూ ఉంటే మరి రావణాసుడు ఏం చేస్తున్నాడు? తన సమక్షమున్న నిన్నకు వెలుగుతున్న కైలాసం కల్సిన
వచ్చినవాడెవడో తెలుసుకుని ఆజ్ఞ వేశాడు. పదపటి రక్షపతియానపై మంత్రి వరుణుడా ఇంద్రుడా వైద్యవనులా ప్రకారం ప్రశ్న వేస్తున్నాడు. ఏ కోటి, నీ వాలకము నీ తోక బాగానే ఉన్నావు గాని ఎవరి పనుకుని వచ్చావు? ఏమిటి నీ కథ? నూరామణ సముద్రాన్ని ఎలా లంఘించి వచ్చావు? నీవు వరుణుడవా, కుబేరుడవా, దేవేంద్రుడవా, యముడవా, విష్ణువా? ఏమిటి నీ వర్తమానం? మనోజ్ఞంగా ఉన్నటువంటి మహిమాన్వితమైన అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశావు? ఇక పూర్వం మా లంకానగర వైభవాన్ని తిరిగించి తిరిగి వెళ్ళిన వారు లేరా? ఎందుకు ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశావు? ముందుగా అది నీ అడ్డం వచ్చిన మా రాక్షల వీరులను లక్షల మందిని పట్టలు పెట్టుకున్నావు. ఏమిటి నీ వర్తమానం? ఒరే కోటి, ప్రభువులం రోడా జరిగిన పొరపాటుకు చంపలు వేసుకుని సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ప్రభువుల మూల బతికి బయటపడతావు. లేదు, చతుర్ముఖ బ్రహ్మ నీకు వాయు ప్రమాణం లిఖించి ఉంటాడే, అది నేటితో పరిసమాప్తములా అనరా అన్నాడు. దొరకలేదన్నమాట. కోతులను మేమా? ఎవడుర కోతి నేనటరా ఈశ్వరజేజమునం జనించి విష్ణువ హృదయం మనోజమారుతం నవమదన రాముడను నవ్వున కొలంది కోతినే నవ్వునడా నాదు పేర ఎటులై సుందర కాంద నటులం
అటువంటి దౌర్భాగ్య స్థితి నా జాతకంలో లేదు. నాకై నేనే వస్తూ ఉంటాను. పంపలేదు నన్ను రావణ పంపితే వచ్చా అనుకుంటున్నావా? కొన్ని విషయాలు చెబుతా కానీ సాకల్యంగా వింటావా? మరి ఏం చెబుతాం? కళాతీతం అయిపోయింది. రేపు చెబుతాను, వింటావా? ఆంజనేయ మాటలానం విగ్రహం వారజాంతరములు ఆసనం భవయానందనం ఎత్ర ఎత్ర గుణాగీర్తనం దశరథలాంజలి స్వామి పరిపూర్ణం మార్గం నవరాష్ట్రాంధ్రం మనోజం మార్గేయం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం శ్రీరామృతం శిరసానం ఉంటాయి. అది కొమ్మలు విరిగాయి కావచ్చు, అసలు మొత్తం ధ్వంసమైంది కావచ్చు. నీవన్నది యథార్థమే కావచ్చు. తాను నే చేసిన తప్పేం కనపడదే నాకు అన్నారు. అంటే చెట్టు మీద నుంచి స్వామి లంకలో ప్రవేశించినప్పటి నుంచి అమ్మవారితో అప్రే సంభాషణ చేస్తూ చేస్తూ సీత పరధరాభిగమన వాంఛ రాక్షసులకు సహజమైన ధర్మమే కదా. పరస్త్రీలతో అనేక సంబంధాలు పెట్టుకుని ఉండటం అది మన రాక్షస ధర్మే. ఈ లంకా సామ్రాజ్యం మొత్తానికి మేము ఏది కనుక అందువల్ల మిమ్మల్ని తీసుకువచ్చాం. మాతో మమ్మల్ని తగ్గట్టు చూడమని, మమ్మల్ని ప్రేమించమని అడుగుతున్నాం. లోక సౌందర్య రాశులు కనుక సన్మాసానికి సంగ్రామానికైనా సరిచోడు చూసుకోమన్నారు కనుక అని ముచ్చటించారు. అదంతా విన్నారు. రాక్షసులకు ధర్మమైన విషయం లేదా నేను అడిగాను అన్నారు. ఇప్పుడు వడ్డం చేస్తున్నారు. చెట్ల మీద తిరిగే జాతికి సంబంధించిన వాళ్ళు కుప్పిగంతుల విషయం అది మా ధర్మం. మీ అశోభనం దోషం అయితే మాకేం తెలిసి ఇందులో ఏం చేసిన అపరాధం మాత్రం ఏమున్నది? అంటూ ధర్మాన్ని ధర్మంతో మేడలించి కూర్చారు. అధిక ప్రసంగం, అనవసరం ప్రవర్తనం మనకు వద్దు. నీవు ప్రాజ్ఞుడు కనుక నీ సన్నిధానంలో నేను వచ్చిన తర్వాత నేను అవివేకంగా ముచ్చరించడం నా వల్ల కాదు. నీ మహానుభావుడు కొన్ని విషయాలు చెబుతాను, సాకల్యంగా వినవలసినది. ఎవరెవరు పనుకుని వస్తేనే వచ్చానుగా, ఎట్లా వచ్చావు అని అడుగుతారేమిటి? ఎట్లా వస్తేనే వచ్చానుగా, ఇక్కడికి ఎట్లా వచ్చాను? బస్సు మీద వచ్చావా? ఎట్లా వచ్చావు? ఎట్లా వస్తేనే వచ్చానుగా. ఉన్న పదార్థాన్ని ఉపయోగించరాదు. జగబడి ధీమసంగా అంతర సాధ్యమైన విషయం. తనను మించిన వాడు లేడంటూ ఏమేమో ముచ్చటించినటువంటి ఆదరు కొలువుకోవడంలోనే బ్రహ్మాత్మ బంధితుడై ఉన్న స్వామి ముచ్చటించిన తీర్థనులు చూడండి. అమిత ఉత్సాహ ధైర్యాలు రామప్రభువు అంతరంగం నుంచి ఆత్మారాముడు ఆయనకు నివేదన చేసేసుకున్నాడు ఆత్మార్పణకు. అందువల్ల రామప్రభువే స్వయంగా ఆ దూత ద్వారా ముచ్చటిస్తున్నారు. తెగబడి ధీమసంగా ముచ్చటిస్తున్నారు. పది తలకాయలు కూడా పలికించి చూస్తున్నాడు. మాట్లాడుతున్నటువంటి ఆ వాంఛనలో ఎక్కడైనా పొరపాటు మాట వస్తుందేమోనని చూస్తున్నాడు. కానీ రామనామ ప్రియుడు కదా. రోమకూపంలో కూడా రామమంత్రం చేత ప్రభావితం అయిన బంగారు కొండ, పునీతుడైన బంగారు కొండ కదా ఆయన. శివాంశ సంభూతుడు కదా, సాక్షాత్ శివుడే కదా. తన దేవతే అక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తెలిసి కూడా మూర్ఖత్వంలోనే పడటం రావణ సాంప్రదాయం. అందుకోసం ఒక జన్మల లోపల ఆనందపడుతూ ఉన్నాడు. పూర్ణ తేజస్వి అయినటువంటి స్వామిని చూసి ఆనందపడుతున్నాడు లోపల. ముచ్చటి చేదంతా కూడా సాకర్యంగా అధ్యయనము చేస్తున్నాడు. ఇంకొక ఊహ రాకుండా చక్కని ప్రసంగం వింటున్నాడు. బాగుంది. మరి ప్రజలంతా ఏమన్నా అనుకుంటారేమో అని అప్పుడప్పుడు ఆ చర్మభ్రాంతి వాతావరణం వస్తుంది. రావణ సాంప్రదాయం అదన్నమాట. ఇది మనలో ఉంటే నాకుంది అనుకోండి, నేను కూడా పడతాడన్నే సత్యవతి దేహేంద్రియాన్ని సంఘాతంతో తాదాత్మ్యం చెందినటువంటిది రావణ సాంప్రదాయం అని చెప్పి మనకు బ్రహ్మవిద్య సారాంశంగా స్వామి విధంగా అష్టోత్తర సదస్సు అష్టోత్తర శతసుందర అద్భుత సందేశం శ్రీరామానుగ్రహం సందేశం అష్టోత్తర అద్భుత సందేశం శ్రీరామానుగ్రహం శ్రీరామంత సుధామధురం కమ్మనైన శ్రీరామ
విను. బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదిని నన్ను ఏ అస్త్రాలు కూడా కట్టివేయలేవు. బుద్ధి కుశలతో సర్వము ఆలోచిస్తూనే ఉన్నావు కదా, పది తలకాయలు పండించి ఆలోచించినప్పటికీ అందడం లేదు కదా. బాగుంది, విషయమంతా నీకు తెలుసు. తెలిసే ఎట్లా వచ్చావు ఏమిటి అని అడుగుతున్నావు. నీవు అడిగితే చెప్పను, ఆ సిద్ధాంతం మాలో లేదు కానీ మాకై మేమే చెప్తాం జరగలసినది అని మళ్ళీ సూక్ష్మ రామాయణ సారాంశాన్ని గానం చేస్తున్నారు. రాజర్షి దశరథుడు అనేటువంటి మహారాజు అయోధ్యను రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనకై అరణ్యవాసానికి వెళ్లవలసి వచ్చినది. అర్ధాంగి అయిన జానకి తల్లి వెంటరాగా, అందులైన లక్ష్మణస్వామి వెంటరాగా అలా అరణ్యవాసం చేస్తూ ఉన్న సందర్భాన సీతమ్మ తల్లి కాస్త అదృశ్యమైపోయినది.
ఆ ముహూర్తం నుంచి చింతాక్రాంతులై రామలక్ష్మణులు అమ్మవారిని వెతుకుతూ వస్తే పుష్యముఖానికి వచ్చేసరికి నలవానవ సఖ్యం బలీయంగా కుదిరింది. అక్కడి నుంచి వాలి అందరి పరాక్రమశాలియో నీ వెరుంగని వాలి కాదు. ఆ ప్రగాఢమైన మైత్రీ భావం వల్ల, అగ్నిసాక్షిగా మైత్రీ భావం కుదిరినందువల్ల అనుగుడైన సింహ విక్రముడు తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానికై కిష్కిందకు వేయించేసి వారిని ఒకే ఒక్క కోరతో నెలకొల్చి ఒక్క శుభముహూర్తాన్ని ఎంపిక చేసి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సుగ్రీవులకు వానర సామ్రాజ్యాన్ని అభిషేకించి శుభాక్షతులు నెత్తి మీద చల్లారు దయామయుడైనటువంటి దాశరథి. అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానికై యోధుల వంటి కపిశ్రేష్ఠులు నలుగురికి పంపించి అమ్మ సీతమ్మ జాడ తెలుసుకుని రావటానికై పంపించారు 4 దిక్కులు. మా అదృష్టమేమో మాకు తెలియదు కానీ ఇదిగో ఈ దిక్కు లభించింది. ఉన్న వాళ్ళలోకి పిల్లపోతుంది నేను అనితర సాధ్యమైన విషయం. మా ప్రభు అయినటువంటి మా ప్రభువుల పేరు శ్రీరామచంద్ర భగవాన్. ఆ దివ్యమూర్తి నామాన్ని ఎత్తుకుంటేనే మహానందమైన అవస్థ వస్తుంది. ఆ స్వామి నామాన్ని కలుసుకుంటూ నూరామల సముద్రాన్ని లంఘించి అలవోకగా వచ్చాను. అంతర సాధ్యమైన అన్యులకు దుర్లభమైన ఆ ఆదిశక్తి స్వరూపిణి అయిన నా తల్లి జానకిని దర్శనం చేసుకోగలిగాను. ఇంతకన్నా జన్మ ఎత్తినందుకు నాకు కావలసినది ఏమున్నది? నా జన్మ తరించిపోయింది. ఇంకా నీ లంకానగరం కొంతైనా మిగిలి ఉన్నది అంటే ఎంతో కారణం తెలుసునా? అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ నీవు ఉంచడం వల్ల ఆ తావంతా కొంతవరకు పవిత్రం అయింది కనుక మిగిలి ఉన్నది. ఈ పాటికి ఏనాడో ధ్వంసమైపోవలసినది మిగిలి ఉన్నది అంటే నా తల్లి ఇక్కడ ఉన్నది కనుక బ్రతికి బయటపడుతున్నావు. సరే, సాగల కార్యం కాకుక్ష దేవుడే తీరుస్తా, గంధర్వులే తీరుస్తా. నేనెంత వాడను, చిన్న కోతిని కదా అంటూ తెగబడి ధీమసంగా ముచ్చటిస్తూ ఉన్నాడు. చూడు రావణ, వాలి అందరి పరాక్రమశాలియో నీ వేరుమని వాలి కాదు, పరిచయమే కదా. అంతటి వారి కూడా ఒకే ఒక కొరతో నేల కూలాడు సుమా అంటూ, చూడు ధర్మ విదుండవు విష్ణుడవు న్యాయమే మూల ఛేదకములు అధర్మములు అపాయకరములు అగు కార్యములకు పాల్పడదృశ విఘ్నులు నీవు చేసినది నీవు చేసినది అని నిర్భయముగా అనేక ధర్మాలు కూడా చక్కగా అధ్యయనం చేసిన వాడిలా కూడా నేను ఒక వర్చస్సు చెప్తూ ఉన్నాను, చెప్పకుండా చెబుతూ ఉన్నాయి. తపస్సుకై ధారపోషావు యావత్ జీవితాన్ని, సందేహం లేదు. అందువల్ల నిన్ను మించిన కుబేరుడు కూడా ఇక లేకుండా వెలిగిపోతూ ఉన్నావు, సామ్రాట్గా వెలిగిపోతున్నావు. కానీ అధర్మాన్ని ఆచరణ చేస్తే కూపిటి వేళ్లతో సహా కుంగిపోయేటువంటి వృక్షంలాగా కూలిపోతుంది జీవితం అని తెలుసుకోలేకపోయినావా? నిన్ను అమాయకంగా ఆశ్రయించి ఉన్నటువంటి ప్రజాలే అంతా సర్వనాశనానికి హేతువైన పనులు ఎందుకు చేస్తావు? జానకి తల్లిని జగన్నాథుడు పరసన్నిధానం నుంచి వేరు చేసి తీసుకురావడం సామాన్యమైన అధర్మం అనుకుంటువా? సహించడానికి క్షమించడానికి లేకమైన అవకాశం లేనటువంటి నిండుదైన అధర్మాన్ని చేశావు. ఎందుకు ఆ దౌర్భాగ్య పని చేశావు? నీలాంటి కర్మనిష్ఠుడు చేయవలసిన పనియేనా? ఎందుకు నీకు ఆ బుద్ధి పుట్టింది? ఎందుకు దాన్ని ప్రతిఘటించలేకపోయినావు? బుద్ధిని సింహం పైన ఉండవలసింది మేఘరాజుని ఎందుకు తయారు చేశావు? నీ సమస్త శాస్త్ర పారంగత్వం కూడా ఈ విధంగా ఎందుకు తయారైంది? ఇంద్రియ సఫలతో ఎంతకాలం ఈ తపశ్చర్యను సాగిస్తావు అంటూ తెగబడి ధీమసంగా ముచ్చటిస్తున్నా. జాగరూకుడుగా ఈ పరిగమించింది లేదు. తప్పు చేయడం సహజం, దిద్దుకుంటల్లో దివ్యత్వం ఉంటుంది.
There is human, but to correct it is divine. Sri Ram పట్టుకునే ఆదిశేష వంశంలో ఆవిర్భవించిన లక్ష్మణ స్వామి శరసంధానం చేయనారంభించిన లక్ష్మణుడు బాణానికి ఎదుర్కొన్నా నిలబడగలిగినటువంటి వీరుడు ధీరుడు సూర్యుడు ఈ చతుర్దశ పురాణంలో ఉన్నాడని నేను అనుకోను. రామప్రభు కనుగో ముడిమిస్తే చాలు. ఇకపోతే దేవతలేంటి, రాక్షసులేంటి, గంధర్వులేంటి, ఎవరైనా సరే లక్ష్మణస్వామి బాణానికి ఎదుర్కొన్నా నిలబడగలిగినటువంటి ధైర్య స్థైర్యాలు ఎవరికి లేవు. సుగ్రీవుడు ఉన్నాడే ఈ సోదరుతో సమానమైన వాడు. ప్రజాస్యమచ్యుతమనేక విచిత్ర వీర్యం శంఖం సుచక్రవిధృతం కపిరాజముఖ్యం పీతాంబరాదిమకుటైర్వలోకితాం सुरद्रुमतले हैमे महामण्डले